కోడళ్ళు ఈరోజు మొదటి శ్రావణ వరలక్ష్మి వ్రతం నోము నోచుకున్నారు. నిజానికి మనము వరలక్ష్మి వ్రత కథ వినగానే మనకి కథ వింటుంటే చాలా నవ్వొస్తుంది. చిచి ఈవిడేంటి చారుమతి పొద్దున్నే లేచి భర్త కాళ్ళకి దండం పెట్టడం ఎందుకు, అత్తమామల్ని సేవించడం ఎందుకు, దండగా వాళ్ళు ఉండడమే దండగం అంటే ఇంకా వాళ్ళని సేవించడం కూడానా అన్న ఆలోచన కలుగుతుంది. మనకి శాస్త్రం ఏం చెప్తుంది? పతియే ప్రత్యక్ష దైవం అని చెప్తుంది. స్త్రీకి వేరే పూజలు ఏమీ అక్కర్లా, భర్తని సేవించుకోవటమే చాలా గొప్పనైనటువంటి పూజ. తర్వాత వారిని కని ఇచ్చినటువంటి వారెవరు? అత్తమామలు. కాబట్టి వాళ్ళని కూడా సేవించుకోవాలి. అయ్యో చేదస్తాం, ముసలి మొహం, ముసలి కంపు అనుకున్న తప్పదు. నీ ధర్మం నువ్వు పాటించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ ధర్మాన్ని నువ్వు పాటించి తీరాలి. నిజానికైతే మేము చాలా సంతోషం అండి. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అలా ఉమ్మడి కుటుంబంలో ఉండగలగడం అన్నది చాలా చాలా గొప్పనైన విషయం. ఈ కాలంలో అది అందరికీ తెలిసిందే. నిజానికి మా తల్లిదండ్రుల్ని కూడా మేము మెచ్చుకోవాలి. ఉమ్మడి కుటుంబం అనగానే ఇచ్చారు, ఇప్పుడు మా కోడళ్ళ తల్లిదండ్రుల్ని కూడా మెచ్చుకోవాలి. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబం అయినా కూడా వాళ్ళు మా ఇంటికి పిల్లనిచ్చినందుకు. देवीं वाचमदरगिन्ददेवास्तां विश्वरूपाः प्रतिमो वदन्ति सारोमन्त्रे नमोज्जं गृहानाथेतद्वागस्पादुदुष्टदे उपदुष्टदयितु अजं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु एतत्समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यफलसिद्धिरस्तु అందరూ అక్షతలు వేసిందమ్మా. మీరు వీళ్ళిద్దరి మీద వేయచ్చు. మీరు ఒక్కళ్ళు మీ భార్య తప్ప ఇంకెవరి మీద వేయచ్చు. అమ్మా వ్రతానికి కూర్చున్న వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే వచ్చి కూర్చోమని చెప్పండి. అమ్మ మీరు చెప్పక్కర్లేదమ్మా, మీరు అందరూ వేసారమ్మా. కూర్చున్న వాళ్ళు వచ్చేది కూర్చోండి అమ్మా. సరిపోతుందా మరి? అంత కరెక్ట్ గా కూర్చుంటారా మీరు? సరే 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 అమ్మా. ఫలం మనోరథఫలం పుత్రపౌత్రం ప్రవర్ధనం తస్మాత్ శ్రమేచ్చమే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. వాళ్ళకి అందుకు ఇబ్బంది లేదు, అప్పుడు ఇబ్బంది లేదు. సకల ఫలావాప్తిరస్తు. Yeah, my residence is very nearby from school. Yes. నేను మర్చిస్తే పాడైపోతుందేమో భయం. కేశవ జల్లుకోండి ఫస్ట్. అపవిత్ర పవిత్ర అన్ని జల్లేసుకుంటాను బాబు. అపవిత్ర ఆవిడ వస్తున్నారా? వాళ్ళు వస్తారు. అంటే మీరు పవిత్ర వ్యవహారం బాగుందండి. ఉపాత్త సమస్త దురిత క్షణద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ భర్తా సహ ఆయుష్య అభివృద్ధ్యర్థం సకల శ్రేయ అభివృద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం
సత్సంతాన సౌభాగ్య శుభ ఫల అవాప్త్యర్థం శుభ ఫలానందండి ఫాకి ఖానే పలకండి ఫా పలకండి శుభ ఫల అవాప్త్యర్థం యావజ్జీవ సౌమంగళ్య శుభ ఫల అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవతాం ఉద్దిశ్య వరలక్ష్మి దేవతాం ప్రీత్యర్థం కమలాలయ సంపుటిక శ్రీ సూక్త విధానేన శ్రీ వరలక్ష్మి పూజాం చ కరిష్యే. అక్షతలు చేతిలో వేసి నీళ్ళు అందరికి ఎవరు అడిగించాం కరెక్ట్. దాంట్లో ఒక 2 అక్షతలు వేసి పుష్పం వేసి దాన్ని చెయ్యి వేసిన పట్టుకోండి. కరెక్ట్. పుష్పాక్షరి దాంట్లో వేసింది ఎవరు వేసారు ఇద్దరు పట్టుకోండి దాన్ని. దగ్గర పట్టుకోండి. గంధ పుష్పాక్షరి ముఖ్య విష్ణు కంటే అర్ధస్తమాటద పూలే తత్రస్థితో బ్రహ్మమధ్యం అతగణాత్మదా ఉక్షోత గ్రాసతే సప్త దీపావంతర విద్యే దోసే దుస్తావే వర్తిధర్మణ అంగేశ్వరి దాసతే గ్రశామ సమాశ్రితాః ఆకర్షే సుధావతే పవిత్రే పరిశిష్టతే ఉక్తే యజ్ఞే వర్ధనే ఆ భవాహిరుండ భవిష్య భూతాన్యావ ప్రాణావ ఆప పశవ ఆపో నమావో భవావ సంగాడాపో విరాడాప స్మరణా విష్ణు దాస్య భోజో దేవిష్యా భోజో విష్యావ సత్యమా వసర్ప దేవతా భూర్భువస్సు వదాభో గంగే జగం నేజే గోదావరి సరస్వతి నర్మదే సింధుజాల అగ్నేస్తు గంగంగురు ఆజాంతు శ్రీ భాగనాథ పూజార్థం ప్రతిక్షేకారకాః కరశోదకేన దేవం 2 చుక్కలు దేవుడు పడాలి. దేవం ఆత్మానం మీ ఇద్దరి మీద చేసుకోండి. అప్పుడు జరిగేటప్పుడు ఇక్కడ పూజ జరిగేది ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య హస్తజోః అర్ఘ్యమోర్పయామి ముఖే ఆగ్నేయోర్పయామి ముఖే ఆగ్నేయోర్పయామి స్నపయామి ఆ వరిష్ఠామజో భువః తాను ఊర్జేతుఘాతన దయరణ అధ్యక్షతే యోగ శివత మోరసః తస్య భార్య దేహనః ఉషదీవ మాత్రః తస్మారంగమామః యస్య క్షయమః ఆగో దరిగితాగ్రహ శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్థానోర్పయామి స్నానాంతరం శుద్ధాగ్నేయోర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి ఉపవీతార్థం పుష్పం సమర్పయామి దివ్యశ్రీ చంద్రం సమర్పయామి ఆభరణార్థం అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. అక్షతం ఒక్కొక్క గింజ వేస్తుంటుంది. సుముఖ జనమ ఏకదంతా జనమ కపిలా జనమ గజగణక జనమ లంబోదరాయ నమ వికటాయ నమ విఘ్ననాదాయ నమ గణాధిపాయ నమ భూమకేతవే నమ గణాధ్యక్షాయ నమ భారచంద్రాయ నమ గజాననాయ నమ భక్తతుండాయ నమ శోభకరాయ నమ వేరమాయ నమ స్కంద పూర్వజాయ నమ సర్వసిద్ధిప్రదాయ నమ కుమార గురవే నమ గంగణపతయే నమ లక్ష్మీ గణపతయే నమ శ్రీ మహాగణపతయే నమ షోడశ పూజాన్ సమర్పయామి. ధూపం మీరు ఒకసారి పెట్టేసి వెళ్ళిపోండి. మీరిద్దరు పట్టుకోండి ఒకసారి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వీళ్ళిద్దరికి వెళ్ళి సమ్రాజం చ విరాజం చ అభిషేద్యాత్. ఇద్దరు పట్టుకోండి. సమ్రాజం చ సమ్రాజం చ విరాజం చ అభిషేద్యాత్ లోకే లక్ష్మీరాష్టముఖే తజామాసకుంజామసి. నలుగురు చూడండి. సంపదశ్రీరస్తు సమర్థమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్ పూర్ణ నీరాజనం సందర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. భక్త కుండ మహా పుష్పం తీసుకోండి. చలన వయసు తీసుకోండి. భక్త బృందం అందరికి ఇచ్చారు కోటి. భక్త బృంద మహాకార్య కోటి జంతులు వేదే శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతర కృతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపో హంపాప గర్భాః పాపాత్ పాపం భవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
చెప్పండి. క్షత్రమాక్షాదిగామి రెండు అక్షరం వేస్తూ ఉండండి. క్షత్రమాక్షాదిగామి చావరేణవి దిగామి నృత్యందరిష్యామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపజాన్ని భక్తి పూజ పూజాన్ సమర్పయామి. అదో కలిసి చెప్పండి. ఒక పుష్పం తీసుకుని ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాలు సమర్పయామి. రెండు అక్షరం చేసుకుంటే రెండే గింజలు ఉండాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధీప యత్పూజితం మజాదేవ పరిపూర్ణం నమస్తుతే. భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. నీళ్ళు పోసుకుంటుంది. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. పుష్పం తీసుకోండి. తీసుకుని శిరస్సు ఉంచుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూరపాతు స్వప్ననాశని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాతన్నమామి కమలే కమలాజతాక్షి శ్రీ విష్ణుకమలవాసిని విశ్వమాతః. క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి. ఇంకో పుష్పం తీసుకుని దాని మీద ముట్టు అలాగా పుష్పం ముట్టి పెట్టుకోండి. ఎర్ర పుష్పం తీసుకోండి. ఆవిడికి అమ్మవారికి ఎరుపు విశేషం. సస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి తాం ఆపహజాత వేదో లక్ష్మీ మనపగామిని. యస్యాం నిరంజం బిందే జంగాం విశ్వం పురుషానహం దారిద్ర్య దుఃఖవజహారిణి కాత్మలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సర్వదాస్మని. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మీదేవ్యై నమః. దుర్గే స్మృతా హరతి భీతిమశేషజంకోః. సస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రీగన్లోకే దేవదుష్టాముదారాం తాం పత్నీమీం శరణమహం ప్రపద్యే. లక్ష్మీర్వేణ శతాం త్వాం వృణే దారిద్ర్య దుఃఖ భజహారిణి కాత్మదంగా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మీదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. సస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః. తస్య ఫలాని తపసానుదంతమాజాంతరాజాష్టవాక్యా లక్ష్మీ. శుద్ధోదకం జరుగుతుంది. దారిద్ర్య దుఃఖవజాండి కాత్మదంగా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మీదేవ్యై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి. వస్త్రయజ్ఞం సమర్పయామి. కొంచెం తగ్గించండి. ఇప్పుడు ఎవరు చేసుకోండి. అయిపోయిందండి. తర్వాత దీపం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మీదేవ్యై నమః. దుర్గే స్మృతా హరతి భీతిమశేషజంతోః. తస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి యశ్రుచిః ప్రగతో భూత్వా జుహుజాధాజ్యమంబః. సృజః పంచదశం చ శ్రీరామస్తతం జపేత్. सम्राजं च विराजं च अभिषेक्यासनो गृहे लक्ष्मीराष्ट्रस्तजामुखे तजावासगुं तजामति सन्ततश्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु दारिद्र्य दुःखभयारिणि कात्मदन्या सर्वोपकारकरणाय दिगार्गचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं वरलक्ष्मी देव्यै नमः
ఆనంద కర్పూర నీరాజనం సందర్శయామి. ఇప్పుడు మీరు ఇద్దరు పట్టుకుంటే వచ్చి పెడతారు. అమ్మ నువ్వు పట్టుకున్నప్పుడు ఆలోచి పెడుతుంది. అమ్మ విడిచిపెట్టేది. మీరిద్దరు నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. వేసేయండి. ఎవరో ఒకటి పెద్దవాడు ఒకటి వేయండి. అందరూ నమస్కారం చేసుకోండి. తల్లికి చాంగుబడా తన చక్కెర మోవికి చాంగుబడా కులికెటి మురిపెకు కుమ్మరింపు తరసలుకు చూపులకు చాంగుబలా కులికెటి మురిపెకు కుమ్మరింపు తరసలుకు చూపులకు చాంగుబలా నిందై వెంకట విభువై తలచిన తలుపు చూపులకు చాంగుబలా చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల. రైపురి సుందరి భావయామిత రైపురి సుందరి భావయామిత శ్రీజగత్పరిగత రైపురి సుందరి భావయామిత త్రిజగద్విశ్రుతా త్రిత్వపరిగత షోడశపత్రా నీహతే సదా షోడశపత్రా నీహతే సదా అక్షాని దీర్ఘ ప్రాణ అపి మే త్రైపురీం సుందరీం భావయామితాం త్రిజగద్విశ్రుతాం త్రిపరిగతాం సంమోదతే జలజని పపదే సంమోదతే జలజని పపదే సర్వాసా పరిపూరక చక్రేసి సతతం సంమోదతే జలజని పపదే సర్వాసా పరిపూరక చక్రేసి సతతం నిత్యాదేవి వర్గ సేవితే నిత్యాదేవి వర్గ సేవితే విద్యామిని మహాపుత్రా సహితే త్రైపురీం సుందరీం భావయామితాం త్రిజగద్విశ్రుతాం త్రిత్వపరిగతాం వీరాభిదే రసయసి సురసే వీరాభిదే రసయసి సురసే ఉక్తయోగిని సముదయ వినుతే వీరాభిదే రసయసి సురసే ఉక్తయోగిని సముదయ వినుతే తుష్యసి రాగే కరహర ప్రియే తుష్యసి రాగే కరహర ప్రియే భక్తేషు సచ్చిదా నందాలససి త్రైపురీం సుందరీం భావయామితాం త్రిజగద్విశ్రుతాం త్రిత్వపరిగతాం త్రిజగద్విశ్రుతాం త్రిత్వపరిగతాం గల్లున గచ్చరులోయనమ్మ చల్లని చూపుల మాయమ్మ ఓ చల్లని చూపుల మాయమ్మ సల్లలితాలుగ పద పంకజములు వదలతో పూజించెదనమ్మ అలకడలిలో పూరినవమ్మ జాలము చేయగ రావమ్మ ఓ జాలము చేయగ రావమ్మ నీలో వర్ణతో కూడి నేడుమ పాలిత భాగ్యము రావమ్మ నిలచితివమ్మ విష్ణుని మనసున నిలచితివాతని వక్షమున ఓ నిలచితివాతని వక్షమున అలికుల వేణి నీవు వచ్చివ నిలమున నిలచి ఫలముల గజ జనని సుభాంగి దయానిధి అంగజలమయంబుసగే ఓ అంగజలమయంబుసగే మంగళహారతు స్వీకరించుమ
భగవతల్లి మహాలక్ష్మి ఇంకో పుష్పం తీసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరగతాని చ తాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ రాహి మాగ్రపజా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనీ మహేశ్వరీ. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మీరందరూ ఒకసారి లాగా అనండి. దేవసుధామేతాని హరిగుంషి భవంతి. ఏతావంతో అమే దేవ దేవసుధామేతాని హరిగుంషి భవంతి. ఏతావంతో అమే దేవానాగుం సుభాః తేవాస్మై సభాన్ ప్రయచ్చంతి తేనం పునఃసువందే రాజ్యాయ దేవసూరాజా భవతి. దేవదేవస్యానంద భోగో అస్తు ఛత్రమాచ్ఛాదయామి. చామరేణ బీజయామి నృత్యం దర్శయామి. నృత్యందర్శయామి. గీతం పాడబడే ఉన్నారా? గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. అష్టానారోహయామి. గజానారోహయామి. ఓ పుష్పం తీసుకోండి. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి మమ సర్వ అపరాధాలు క్షమస్వ. నాకు నేను ఆవాహనం చేయడం రాదు, విసర్జనం చేయడం రాదు, పూజ చేయడం రాదు, నన్ను క్షమించు తల్లి అని ఆవిడ నమస్కారం తీసుకున్నాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే. అనగా ధ్యానావాహనాది కమలాలయ సంపుటిత శ్రీ సూక్త విధానేన షోడశోపచార పూజగా భగవతి సర్వాత్మకే సర్వం శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అక్షతలు తీసుకుని నీళ్లు వదిలేయండి. వరదా భవంతు అని చెప్పి నీళ్లు వదలండి. శ్రీ వరలక్ష్మీ దేవత పాదచరణారవిందార్పణమస్తు. అంతా కూడా ఆ తల్లి మంగళసూత్రాల యొక్క గొప్పతనం. ఆ తల్లి తన మెడలో మంగళసూత్రం ఉంది కాబట్టి అంతటి గరళకంఠుడు కూడా మళ్ళీ మృత్యుంజయుడై మనందరినీ అనుగ్రహిస్తూ మాతాపితృడై కాబట్టి ఆ తల్లికి రెండు శ్లోకాలు కనుక మనం ప్రతినిత్యం చదువుకుంటే సౌభాగ్యము ఆ తల్లి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీ రూపు సువర్ణ హస్తాభరణాలు మనకు ఆకలిస్తుంది. కాపలిస్తాను అన్ని ఇస్తాను. ఇక్కడ తవబంతులు లేవు. నమః చీకటి ఒకసారి వృషభాయ నమః నారాయణాయ నమః. మూర్తులైన జొన్నల గడ్డ రాధాకృష్ణ
ఓకే అందుకే చాలు. ఈరోజు శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఆనవాయితీ. ఇది కథలోనే ఉన్నది, శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కథ. ఈ కార్యక్రమం నడిపించినటువంటి ఘనాపాటి గారు సామవేదం ఆదిత్య ఘనాపాటి గారు. వీరు ఇక్కడే కంచిపీఠంలో ఘనాపాటి నేర్చుకున్నారు. ఘనం నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప పండితుడు అని అర్థం. ఈ కార్యక్రమం చేయించి ఇద్దరి చేత నలుగురు ముత్తైదువుల చేత చేయించి, ఇద్దరు కొత్తగా ఈ ఇంటికి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ చేత కూడా చేయించి ఆనందంగా ఈ కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమం ప్రతి ఇంటూ జరగాలి. జరిగినందువల్ల సుఖము సంపద పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అన్నీ వస్తాయి. కోడళ్ళు ఈరోజు మొదటి శ్రావణ వరలక్ష్మి వ్రతం నోము నోచుకున్నారు. చక్కగా ఘనాపాటి వారు సామవేదం ఆదిత్య గారు చాలా బాగా చేయించారు. నిజానికి మనము వరలక్ష్మి వ్రత కథ వినగానే మనకి కథ వింటుంటే చాలా నవ్వు వస్తుంది. చిచి ఈవిడేంటి చారుమతి పొద్దున్నే లేచి భర్త కాళ్ళకి దండం పెట్టడం ఎందుకు, అత్తమామల్ని సేవించడం ఎందుకు, దండగా వాళ్ళు ఉండడమే దండగం అంటే ఇంకా వాళ్ళని సేవించడం కూడానా అన్న ఆలోచన కలుగుతుంది. మనకి శాస్త్రం ఏం చెప్తుంది, పతియే ప్రత్యక్ష దైవం అని చెప్తుంది. స్త్రీకి వేరే పూజలు ఏమీ అక్కర్లా, భర్తని సేవించుకోవటమే చాలా గొప్పనైనటువంటి పూజ. తర్వాత వారిని కని ఇచ్చినటువంటి వారెవరు, అత్తమామలు. కాబట్టి వాళ్ళని కూడా సేవించుకోవాలి. అయ్యో చేతస్తాం, ముసలి మొహం ముసలి కంపు అనుకున్న తప్పదు. నీ ధర్మం నువ్వు పాటించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ ధర్మాన్ని నువ్వు పాటించి తీరాలి. మరి ఎంతో మంది దంపతులు ఉన్నారు, ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నప్పటికీ కూడా చారుమతికే వరలక్ష్మీదేవి కలలోకి రావడానికి కారణం ఏంటి? కథ మొదట్లోనే చెప్తారు, ఆమె మితభాషిణి, పెద్దలని సేవించుకుంటుంది, అందరినీ ఆదరిస్తూ ఉంటుంది, అతిథి అభ్యాగతుల్ని సేవించుకుంటుంది అని చెప్పారు. ఏ స్త్రీమూర్తికైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో అమ్మవారు తానంతా తానుగా నడిచి మన ఇంటికి వస్తుంది. ప్రత్యేకంగా మనము పూజలేమీ చేయకపోయినా ఈ లక్షణం ఉండి ఎప్పుడూ నవ్వుతూ వచ్చినటువంటి వాడిని అంటే ఒక రకంగా చెప్తారు చూడండి, పాజిటివ్ యాటిట్యూడ్. వాళ్ళు తిట్టని కాక పోన్లే తిడితే తిట్టుకున్నారు మనకేంటి అని వదిలేయటం. వాడు నెగటివ్గా మనల్ని ఏమన్నా అన్నా పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తే కనుక నీకు అమ్మవారి దర్శనం అవుతుంది అని చెప్పటమే ఈ కథలో ముఖ్య వృత్తాంతం. కథలో ఇంకొకటి మనకు కొసమరపు ఏమనిపిస్తుంది, ఒక ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కాళ్ళకి కాలి అందేలు గల్లు గల్లి మనం వచ్చాయగానే ఈ కాళ్ళ పిమ్మాయిలకి ఏమనిపిస్తుంది, చీచి కాలి అందేలకి గల్లు గల్లి నిట్టా వచ్చాయి మాకేమన్నా వచ్చాయా అని వెంటనే కాళ్ళు చూసుకుంటారు. అంటే నువ్వు ప్రయత్నం చేయగా నీ నడక అనేది మారాలి. ఇప్పటి వరకు నువ్వు పబ్లకు వెళ్ళావు, డిస్కోలకు వెళ్ళావు, హోటల్స్కి వెళ్ళావు, ఇక రాను ఏంటి నీ ప్రవర్తన దేవాలయాల వైపు వెళ్ళాలి. నువ్వు నిన్ను మరుచుకోవటానికి నీ నడకని మార్చుకో. నీ నడకని మార్చుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వెళ్తావు అని చెప్పటం ముఖ్య ఉద్దేశం. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతికి గల్లు గల్లుమని కంకణాలు వచ్చాయని చెప్పారు. ఈ కాలంలో చూడండి అసలు ఆడ చేతికి మగ చేతికి మనకి తేడానే తెలీదు. మనం ప్రత్యేకించి చూడాల్సి వస్తుంది. ఆడవాళ్ళ మొదటి లక్షణం, సువాసిని లక్షణం చేతికి గాజులు వేసుకోవటం. కంకణం అనగానే ఏంటి, మన చేతలు అనేవి ఎప్పుడూ కూడా భగవంతుడికి ప్రియమైనటువంటివే ఉండాలి. అంటే మనం చేసేటటువంటి పనిలో ఎప్పుడూ కూడా లోభత్వం ఉండకుండా మనం చూసుకోగలగాలి. ఆ రకంగా చేస్తూ మనం చేసేది దాన ధర్మాలు చేస్తూ మనకు ఉన్నంతలో అప్పు తెచ్చి దానం చేయమని చెప్పట్లా, మనకు ఉన్నంతలోని వచ్చినటువంటి అతిథికి కడుపు నిండా పెట్టడం, మన కోసం నెయ్యి దాచుకొని వచ్చినటువంటి వాళ్ళకి కాస్త డాల్డా నెయ్యి కలిపి వేయడం కాదు. మనం ఏమీ వేసుకోకుండా తిన్నా వచ్చినటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ అన్నటువంటి దృష్టితో కనుక మనము చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి కృపకి మీరు కూడా పాత్రులయ్యి చారుమతిలాగా దర్శన భాగ్యాన్ని పొందగలుగుతారని చెప్పటమే రెండవ ప్రదక్షిణ లక్షణం. మూడవ ప్రదక్షిణ చేయగానే ఇళ్ళన్నీ కూడా ఇంద్రభవనంలా మారాయి అని చెప్పారు. నిజంగానే లక్ష్మి అనగానే మనం ఏమనుకుంటామండి, అబ్బో లక్ష్మి వస్తుంది అనగానే మనందరం ఏం చేస్తాము, ఓపిక ఉన్నా లేకపోయినా పూజలు చేసేస్తూ ఉంటాం. లక్ష్మి అంటే నిజానికి డబ్బు కాదండి, తృప్తి. ఉన్నదానిలో తృప్తి పడడం. మనకు ఒక పాట ఉంటుంది, 7 అంతస్తుల మేడ ఇది, వడ్డించిన విస్తరిది, అన్నీ ఉన్నా లేనిది ఒకటే, నాకు నీవు నీకు నువ్వు అని. ఏంటంటే ఆలుమగల మధ్య అనుబంధం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎక్కడైతే ఆలుమగలు కీచులాడుకోకుండా
సంతోషంగా ఉంటారో ఆ ఇల్లే స్వర్గసీమ, ఆ ఇల్లే ఇంద్రభవనము అని చెప్పటం కోసమే 3వ ప్రదక్షిణ చెయ్యగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఇంద్రభవనంలా మారాయి అని చెప్పటానికి కారణం అది. కాబట్టి మనం కథని ఏదో కథలాగా చదివి నవ్వుకోవడం కాదండి, అందులో అంతరార్థాన్ని కనుక తెలుసుకుంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే ఆ వచ్చే సంవత్సరం అయినా స్త్రీలందరం కూడా, ముఖ్యంగా ఇల్లు శాంతంగా ఉండాలంటే స్త్రీలే మొదటి రూపము. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటుందో ఆ ఇల్లు శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి మనము ప్రతి సంవత్సరం పూజ చేసుకునేటప్పుడు ఈ కథలు వింటూ అందులో అంతరార్థాన్ని గ్రహిస్తూ కొంచెమన్నా మారే ప్రయత్నం చేశామనుకో, మనకి ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం లభించి ఏదీ లేకపోయినా నాకెన్ని మహారాణిని అన్నటువంటి ఆలోచనతో తృప్తిగా జీవించగలుగుతాం. స్వస్తి సర్వే జన సుఖినో భవంతు. వీరు మా మామగారండి. నిజానికైతే మేము చాలా సంతోషం అండి, ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అలా ఉమ్మడి కుటుంబంలో ఉండగలగడం అన్నది చాలా చాలా గొప్పనైన విషయం. ఈ కాలంలో అది అందరికీ తెలిసిందే. నిజానికి మా తల్లిదండ్రుల్ని కూడా మేము మెచ్చుకోవాలి. ఉమ్మడి కుటుంబం అనగానే ఇచ్చారు, ఇప్పుడు మా కోడళ్ళ తల్లిదండ్రుల్ని కూడా మెచ్చుకోవాలి. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబం అయినా కూడా వాళ్ళు మా ఇంటికి పిల్లనిచ్చినందుకు. అలా మా ఇంటికి అందరికీ పెద్ద బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి గారు, మా అత్తగారు. నిజానికి చాలా సౌమ్యురాలు ఈవిడ. ఇప్పటి వరకు ఎవరిని ఏమీ అనకుండా, అంటే మా ఇంటికి ఇంతమంది రావడానికి కూడా ముఖ్య కారణం ఈవిడే. ఎప్పుడు చిరునవ్వు పెదవి నుంచి కారణం ఈవిడే అండి. ఈవిడ శ్రీమతి జొన్నలగడ్డ రాజ్యలక్ష్మి గారు. మా అమ్మగారండి ఓరుగంటి కృష్ణకుమారి గారు. నిజానికి ఒక ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ కొన్ని అలవాట్లు రావాలంటే అది పుట్టింటి నుంచే నేర్పించబడాలి. సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది, అమ్మ సీతమ్మ నువ్వు ఇన్ని అలవాట్లు ఎలా నేర్చుకున్నావు? రామచంద్రమూర్తితో అలా అడవులకు ఎలా రాగలిగావు? 14 ఏళ్ళు ఆవిడ మహారాజ్ని, జనక మహారాజు గారి గారాల పట్టి దశరథ మహారాజు గారి పెద్ద కోడలు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి వనవాసాలకు వెళ్ళిపోతుంటే నువ్వు అలా ఎలా రాగలిగావు అంటే, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తూనే ఉండేది, పతి ప్రత్యక్ష దైవము, అత్తగారిని మామగారిని సేవించు, ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించు, నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు అని మా అమ్మ అంటే ఇప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ అప్పుడు లేదులేండి, అలా చెబుతూనే పెంచింది. కాబట్టే నేను ఈ రకంగా ఉన్నాను. నిజానికి అలాంటి సంస్కారం ఉండబట్టేనేమో ఇప్పటికీ కొంచెం నేను అలా ఉండగలుగుతున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించినటువంటి బుద్ధులే కదా ఎవరికైనా ఉండేది. అలా సీతమ్మ తల్లి నిజానికి ఒక పురుషుడి వల్ల ఏంటి, ఒక్క వంశమే, వాడు పుట్టినటువంటి వంశమే ఉద్ధరింపబడుతుంది. కానీ ఒక ఆడపిల్ల సరైనటువంటి సక్రమమైనట్లు కూడా ఉద్ధరింపబడతాయి. ఇటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు కూడా ఉద్ధరింపబడుతుంది. వీడు మా పెద్దబ్బాయి జొన్నలగడ్డ కపర్తి. వీరు మా వారండి జొన్నలగడ్డ రమణమూర్తి గారు. నిజానికి జ్యోతి మ్యాట్రిమోని అన్నది పేరు ఒక్కటే నాదండి, నేను చాలా తక్కువ. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నేను ఇంటకెలిచి రచ్చగెలవాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటాను. పేరు ఒక్కటే నాది, కానీ వెనకాల ఉండి నడిపించేదంతా కూడా ఈయనే. వీరు లేకపోతే అసలు నాకు ఇంత పేరు ప్రతిష్టలు వచ్చేవే కాదు. జొన్నలగడ్డ అనగానే జ్యోతి అనగానే తెలుస్తోంది అంటే అందుకు ముఖ్య కారణం మా వారైనటువంటి జొన్నలగడ్డ రమణమూర్తి గారే. వీడు మా పెద్దబ్బాయి జొన్నలగడ్డ కపర్తి. మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి కొన్ని రోజులు ఢిల్లీలో చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు. చాలా చక్కటి, అంటే నిజానికి చక్కటి సంపాదన ఉన్నప్పటికీ కూడా చక్కటి సంస్కారం ఉన్నటువంటి పిల్లలుగా చెప్పుకోవచ్చు. అది అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా మేము భావిస్తాం. అలాగే ఈ అమ్మాయి మా పెద్ద కోడలు అనడం కంటే కూతురు అనడమే చాలా భావ్యం. ఎందుకంటే భగవంతుడు మాకు 2 కొడుకుల్ని ఇచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి 2 కూడా మేము కూతుళ్ళలాగానే భావిస్తాము. ఈ అమ్మాయి సౌదామిని, వాళ్ళ పుట్టింటి పేరు గొడుగుల. ఈ అమ్మాయి CA చేసింది, CA చేసి ఇప్పుడు MBA బిజినెస్ స్కూల్లో చేస్తుంది. చాలా చక్కటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మేమందరం కూడా కలిసే ఉంటున్నాము. వీడు మా మనవడు. వీడికి నిజానికి వీడి పూర్వజన్మ వాసన ఏమో తెలియదు, మా అదృష్టం ఏమో తెలియదు, కానీ భగవద్వాసన అంటే భగవంతుడు అంటే కూడా చాలా చాలా చక్కటి ప్రీతి, భగవంతుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. వీడు మా రెండో అబ్బాయి జొన్నలగడ్డ శ్రీకర్.
డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఫార్మా కంపెనీలో 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత ఎంబీఏ చేశాడు. నిజానికి మా పిల్లలిద్దరికీ కూడా చాలా మంచి ఆలోచన ఏంటి అంటే, ఉద్యోగ విషయంలో బయటికి వెళ్ళాలని ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని మేము మా ఇంట్లో మా వాళ్ళతోటే కలిసి ఉంటాము అని, ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని మాతోటే ఉంటున్నటువంటి చక్కటి సంస్కారం ఉన్నటువంటి పిల్లలు. వీడిప్పుడు జెన్పాక్లో పనిచేస్తున్నాడు. అలాగే ఈ అమ్మాయి మా రెండో కోడలు అనటం కంటే కూతురు అనడం భావ్యం. తన పేరు శుభశ్రీ. తను బీఎస్సీ ఆప్టోమెట్రిక్స్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం ఆఫర్స్ ఎన్నొచ్చినప్పటికీ కూడా బయటికి వెళ్ళి చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తిరిగే ఉద్యోగం అని ఈ ప్రస్తుతం అంటే వాళ్ళకి వివాహమే 3 నెలలే అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగం చేయట్లేదు, వ్యాపారం చేసేటటువంటి ఆలోచన ఉంది. మణి రాధిక దాదాపు నా వివాహమే 31 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ వివాహమే 26 సంవత్సరాలు అవుతుంది. అందరం కూడా ఎన్నో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడా ఎంతో సర్దుకుపోయి ఆనందంగా ఎక్కడో మొహం మార్చుకోవటాలు కానీ తోడికోడళ్ళవని మొహం మాట్లాడుకోకుండా ఉండటం కానీ ఉండదు. అలా ఉన్న ఇల్లు కాబట్టే ఇది స్వర్గసీమ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. వీరు మా పెద్ద వియ్యాలవారండి. మా పెద్ద కోడలి తండ్రి తల్లి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు. వీరి పేరు గొడుగుల బ్రహ్మశ్రీ గొడుగుల వెంకట శ్రీహర్ష గారు. వీరు వచ్చేసి విజయవాడలో ఉంటారు, ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. చాలా చక్కగా దేవకార్యాలు కూడా చాలా చేస్తూ ఉంటారు అండి. హోమాలు ఏంటి, అలాగే ఏదైనా పూజలు ఏంటి, ఏవైనా కానీ చాలా చక్కగా సశాస్త్రీయంగా చేయించగలటువంటి నైపుణ్యం వీరి సొత్తు. చాలా చక్కగా చేయిస్తారు. పిల్లలందరినీ కూడా చాలా చక్కగా పెంచారంటే ఈ ఆధునిక భావాలు ఉన్నప్పటికీ కూడా మన సనాతన ధర్మం వాసనలు చెరిగిపోకుండా పెంచారు. కాబట్టి అందుకు చాలా మెచ్చుకోవాలి. మా వియ్యాలవారండి, పెద్ద వియ్యాలవారు మా వదిన గారు గొడుగుల శైలజ గారు. వీరు స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు విజయవాడలో. ఇంటా బయట చూసుకోవడం అంటే మాటలు కాదు. కాబట్టి అలా రాణిస్తున్నారంటే చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణతో పెంచారు. నిజానికి మా పెద్ద కోడలు చెప్తూ ఉంటుంది, మా అమ్మగారే అరుస్తూ ఉంటారు కానీ మా నాన్నగారు ఏమి అరరని. కాబట్టి ఆవిడ పెంపకంలోనే వాళ్ళు అలా తయారయ్యారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ప్రణవి అండ్ మయూఖ. ప్రణవి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది. మయూఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, లేకపోతే ఇంజనీరింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చాలా చక్కగా సౌమ్యంగా సంగీతం వీటన్నిటిలో కూడా చక్కటి ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు. వీరు మా రెండో వియ్యాలవారండి, బ్రహ్మశ్రీ సోమాభట్ట బాపన్న శాస్త్రి గారు. వీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, తణుకులో ఉంటారు. తణుకు భీమవరం తిరుగుతూ అక్కడ చేస్తూ ఉంటారు. వీరికి కూడా మన సనాతన ధర్మం పట్ల చాలా మక్కువ ఉంది. కాబట్టి ఇద్దరిని అంత చక్కగా పెంచగలిగారు, పైగా బయట ఉండి కూడా చదివించగలిగారు అంటే వారికి వాళ్ళ పిల్లల మీద అంత నమ్మకం. వాళ్ళ పెద్దమ్మాయి బయట ఉండి చదువుకుంది కాబట్టి చాలా చక్కటి సంస్కారవంతంగా పెంచారు. ఇందుకు మెచ్చుకోవాలి ఈ కాలంలో. వీరు వచ్చేసి మా రెండో బియ్యపురాలు. మనం నిజానికి హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ ఉద్యోగుల కంటే హౌస్ వైఫ్కే చాలా పని ఉంటుందండి. ఉద్యోగాలు కానీ కాలేజ్ కానీ అంటే ఏంటంటే ఆ కాసేపే ఉండి వాళ్ళ పనికి వెళ్ళిపోతారు. కానీ హౌస్ వైఫ్ అంటే 24 hours ఆన్ డ్యూటీ హౌస్ వైఫ్ అంటే. కాబట్టి అలా రాణిస్తూ ఉండడం అంటే మాటలు కాదు. వీరి పేరు వచ్చేసి సోమాభట్ట రామలక్ష్మి గారు. వీడు మా పెద్ద తమ్ముడు అండి, ఓరుగంటి బలరామమూర్తి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. కానీ చాలా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఈ కాలంలో అన్నదమ్ములు అంటే కారాలు మిరియాలు నూరుకోవటము, ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి భార్యలు చెప్పగానే విని ఏదైనా వాళ్ళ మీద వేయడం పెంచుకోవటమే ఉంటుంది. కానీ చాలా గొప్పగా ఎప్పుడు నిరంతరం అనుకునేది ఏంటంటే రామచంద్రమూర్తి ఎలా తన తమ్ముళ్ళ సుఖాన్ని కోరుకుంటాడో వీడు కూడా అలాగే కోరుకుంటూ ఉంటాడు. చాలా మంచి బుద్ధి, చాలా నెమ్మదైనటువంటి తత్వం కలటువంటి వాడు. అలాగే ఎంఐ మా మరదలు ఓరుగంటి లావణ్య. తను ఒక ప్రైవేట్ ఫామ్లో చాలా పెద్ద పోస్ట్లో పనిచేస్తుందండి. అలా చేస్తున్న చక్కగా ఇంట్లో తన పనులు తాను చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఎప్పుడూ కూడా మనం రావాలి అన్నటువంటి ఆలోచనతో ఉండి, అంటే మన వాళ్ళు రావాలి అన్నటువంటి ఆలోచనతో ఉండి ఎప్పుడు పిలుస్తూ ఉంటుంది. ఇది మా మేనగోడలు ఓరుగంటి సాయి సంహిత. ఏం చేస్తుందంటే అత్త దగ్గరకు వచ్చినప్పుడు మటుకు గాజులు వేసుకుంటుంది, అది తిడుతుంది అని. అంటే సనాతన ధర్మం పట్ల మక్కువ ఉంది, కానీ ఎవరో ఒకళ్ళు అరుస్తూ ఉండాలి. పిల్లలకి
తెలుసండి, సనాతన ధర్మం తెలుసు, గాజులు వేసుకోవాలని. పెద్దలుగా మనం చెప్తూ ఉంటే తప్పకుండా ఆచరిస్తారు. అత్త అంటే ఎంత ప్రేమ అంత భయం కూడా. బొట్టు పెట్టుకోవాలి, అత్త దగ్గరికి వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే అత్త అరుస్తుంది, బామ్మ అమ్మ అత్తకి చెప్పకండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది 10th క్లాస్ చదువుతుంది, బాగా చదువుతుంది, మంచి మార్క్స్ వస్తాయి. అంతా కూడా ఆ తల్లి మంగళసూత్రాల యొక్క గొప్పతనం. ఆ తల్లి తన మెడలో మంగళసూత్రం ఉంది కాబట్టి అంతని గరళకంఠుడు కూడా మళ్ళీ మృత్యుంజయుడై మనందరినీ అనుగ్రహిస్తూ మాతాపితృడై ఉంటున్నారు. కాబట్టి ఆ తల్లికి 2 శ్లోకాలు కనుక మనం ప్రతినిత్యం చదువుకుంటే సౌభాగ్యము ఆ తల్లి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది.